భారత స్వాతంత్ర్య సంగ్రామంలోని ముఖ్యమైన ఘట్టాలు 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటం. 1857-58 మధ్యకాలంలో ఉత్తర మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను 1857 సిపాయిల తిరుగుబాటుగా పరిగణిస్తే భారత చరిత్రకారులు ఈ తిరుగుబాట్లను ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకు బ్రిటిష్ అధికారులకు మధ్య గల జాతీయ సాంస్కృతిక వైరుధ్యాలు తిరుగుబాట్లకు దారితీశాయి. బ్రిటిష్ వారికి భారత పాలకులైన మొఘలాయి పేష్వాల పట్ల గల నిర్లక్ష్య వైఖరి మరియు అవధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలు భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి. డలహౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం మొఘలాయిలను వారి వారసత్వ స్థలం నుంచి కుత్బుకు తరలిపొమ్మనడం ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. అయితే తిరుగుబాటుకు ముఖ్య కారణం P-53 లీ ఎన్ఫీల్డ్ రైఫల్ 557 క్యాలిబర్ రైఫిళ్లలో ఆవు పంది కొవ్వు పూసిన తూటాలను వాడటం. సిపాయిలు ఈ తూటాలను నోటితో ఒలిచి రైఫళ్లలో నింపాల్సి రావడంతో హిందూ ముస్లిం సిపాయిలు వాటిని వాడడానికి నిరాకరించారు. అయితే బ్రిటిష్ వారు ఆ తూటాలను మార్చామని, కొవ్వులను తేనె పట్టు నుండి లేదా నూనె గింజల నుండి సొంతంగా తయారు చేసుకోవడాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ అవి సిపాయిలకు నమ్మకాన్ని కలిగించలేకపోయాయి. 1857 మార్చి నెలలో 34వ దేశీయ పదాతి దళానికి చెందిన మంగల్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ సార్జెంట్ మీద దాడి చేసి అతని సహాయకుని గాయపరిచాడు. జనరల్ హెన్రీ మంగల్ పాండేను మతపిచ్చి పట్టినవాడిగా భావించి మంగల్ పాండేని బంధించమని జమేదార్ను ఆజ్ఞాపించాడు. జమేదార్ అతని ఆజ్ఞను తిరస్కరించడంతో తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ వారు మంగల్ పాండేని జమీందార్ను ఏప్రిల్ 7న ఉరితీసి దళం మొత్తాన్ని విధుల నుండి బహిష్కరించారు. మే 10న 11వ 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలిసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా II నివాసమైన ఎర్రకోటను ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీ సుల్తాన్గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా ఒత్తిడి చేశారు. బహదూర్ షా మొదట అంగీకరించకపోయినా తర్వాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు. ఇలా ప్రారంభమైన తిరుగుబాటు వేగంగా ఉత్తర భారతం మొత్తాన్ని విస్తరించింది. మీరట్, ఝాన్సీ, కాన్పూర్, లక్నోలు తిరుగుబాటు తలెత్తిన ముఖ్య ప్రాంతాలు. బ్రిటిష్ వారు మొదట వేగంగా స్పందించినప్పటికీ తర్వాత తీవ్రమైన బల ప్రయోగంతో తిరుగుబాటును అణిచివేసేందుకు ప్రయత్నించారు. వారు క్రిమినల్ యుద్ధంలో పాల్గొన్న పటాలాలను చైనా వెళ్లేందుకు క్రిమియన్ యుద్ధంలో పాల్గొన్న పటాలాలను చైనా వెళ్లేందుకు బయలుదేరిన ఐరోపా పటాలాలను తిరుగుబాటును అణిచివేసేందుకు వినియోగించారు. తిరుగుబాటుదారుల ప్రధాన సైన్యానికి బ్రిటిష్ వారికి ఢిల్లీకి దగ్గరలోని బద్లికి సరైలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ సైనికులు మొదట తిరుగుబాటుదారులను ఢిల్లీకి పారద్రోలి తర్వాత ఢిల్లీని ఆక్రమించారు. ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒక వారం పాటు అడుగడుగున వీధి పోరాటం జరిగింది. అయితే తిరుగుబాటుదారుల మీద బ్రిటిష్ వారు విజయం సాధించి నగరాన్ని తిరిగి ఆక్రమించారు. జూన్ 20న గ్వాలియర్లో చివరి ముఖ్య పోరాటం జరిగింది. ఈ పోరాటంలో
ఝాన్సీ లక్ష్మీబాయి మరణించింది. అయితే చెదురుమదురు పోరాటాలు 1859లో తిరుగుబాటుదారులను పూర్తిగా అణిచివేసే వరకు జరిగాయి. అవధ్ రాజు అంతరంగికుడైన అహ్మదుల్లా, నానాసాహెబ్, రావ్ సాహెబ్ పరివారం, తాంతియా తోపే, అజిముల్లా ఖాన్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్ సింగ్, బీహార్లోని రాజపుత్ర నాయకుడైన జగదీష్పూర్, మొఘల్ చక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా, బహదూర్ షా II, ప్రాన్ సుఖ్ యాదవ్, రేవారీ బ్రిటిష్ వారిని ఎదిరించిన తిరుగుబాటుదారులలో ముఖ్య నాయకులు. ఈ తిరుగుబాటు తదనంతర పరిణామాలు. 1857 తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య మలుపుగా చెప్పవచ్చు. బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దు చేసి విక్టోరియా రాణి పరిపాలనను ప్రవేశపెట్టారు. భారత పాలనా వ్యవహారాలను చూసుకోవడానికి వైస్రాయ్ని నియమించారు. ఈ విధంగా భారతదేశం నేరుగా బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. తన పాలనలో భారతదేశ ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తామని బ్రిటిష్ రాణి ప్రమాణం చేసింది. అయినప్పటికీ బ్రిటిష్ వారి పట్ల భారత ప్రజలకు అనుమానాలు తొలగలేదు. ఈ అనుమానాలు 1857 తిరుగుబాటు అనంతరం విస్తృతమయ్యాయి. బ్రిటిష్ వారు తమ పాలనలో అనేక రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. భారతదేశంలోని అగ్రవర్ణాల వారిని, జమీందారులను పరిపాలనలో భాగస్వాములను చేశారు. భూ ఆక్రమణలకు స్వస్తి పలికారు. మత విషయాలలో ప్రభుత్వ జోక్యం నిలిపివేశారు. భారతీయులను ప్రభుత్వ ఉద్యోగాలలోకి అనుమతించారు. అయితే ఆచరణలో కింది తరగతి ఉద్యోగాలకే పరిమితం చేశారు. సైన్యంలో బ్రిటిష్ సైనికుల నిష్పత్తిని పెంచడం, పిరంగులు మొదలైన భారీ ఆయుధాలను బ్రిటిష్ సైనికులకే పరిమితం చేశారు. బహదూర్ షాను దేశ బహిష్కృతిని గావించి బర్మాకు తరలించారు. 1862లో అతను బర్మాలో మరణించడంతో భారత రాజకీయాలలో మొఘలాయిల వంశం అంతమైంది. 1877లో బ్రిటిష్ రాణి తన భారతదేశానికి రాణిగా ప్రకటించుకుంది. ఇది మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం 1857 పోరాటం. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు. జై హింద్.